హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ర్యాంకులు వచ్చిన స్టూడెంట్స్ అందరికీ నా తరపున కంగ్రాచులేషన్స్. రాని వాళ్ళు కంగారు పడాల్సిన పని లేదు. దానికి సంబంధించిన ఆల్టర్నేట్స్ ఏంటి అనేది మీకు కమింగ్ డేస్లో వీడియోస్లో నేను చెప్తాను. సో జేఈఈ మెయిన్ 2025కి సంబంధించి 2 సెషన్లు జనవరిలోను ఏప్రిల్లోను జరిగితే కట్ ఆఫ్ ఎంత, మీ యొక్క ర్యాంక్ కార్డులో కట్ ఆఫ్ ఎంత అనేది క్లియర్గా ఉంటుంది. మీకు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అడ్వాన్స్కి సెలెక్ట్ అయిన ప్రతి స్టూడెంట్ తప్పనిసరిగా అడ్వాన్స్ ఎగ్జామ్ రాయండి. దానికి మ్యాథమెటిక్స్ సంబంధించి క్రాష్ కోర్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, దాని ద్వారా అయితే జాయిన్ అవ్వచ్చు. సో కమింగ్ టు ద పాయింట్, కట్ ఆఫ్ ఓపెన్ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ ఎంత? ఓపెన్ కేటగిరీ అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీ 93.102326. మీకు చాలా వీడియోలో చెప్పాను, రీసెంట్గా కూడా చెప్పాను. ఈసారి పెరగదు, కట్ ఆఫ్ తగ్గే ఛాన్సే ఉంటుంది, అంతకు తప్ప పెరిగే ఛాన్స్ ఏమాత్రం లేదు ఓపెన్ కేటగిరీ కానీ. సో 93.102326, ఇది లాస్ట్ ఇయర్ మీద కొద్దిగా తక్కువ. నెక్స్ట్ కమింగ్ టు నేను చెప్పినట్టుగానే ఓబీసీ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ కొద్దిగా పెరగటం అయితే జరిగింది. అఫ్ కోర్స్ అది పెద్ద ఇదేం కాదు, బట్ 79.431358 ఈ పర్సెంటేజ్ వచ్చినా లేదా ఇంతకన్నా ఎక్కువ వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి అయితే ఎలిజిబుల్. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 80.383, అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించి 61.15, ఇది కూడా పెరిగింది. అలాగే ఎస్టీ కేటగిరీకి సంబంధించి 47.90264665, అలాగే పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించి 0.007. సో ఇది కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే మీరు అడ్వాన్స్ ఎగ్జామ్ రాయటానికి ఎలిజిబుల్ అవుతారు. ఇది దాటినంత మాత్రాన, అంటే దీనికి దగ్గరలో ఉన్నంత మాత్రాన మనకి ఎక్కడా సీట్ వస్తుందని గ్యారంటీ ఏమాత్రం ఉండదు. కాకపోతే అడ్వాన్స్ ఎగ్జామ్ రాయటానికి ఎలిజిబిలిటీ అవుతారు ఈ కట్ ఆఫ్ దాటిన ప్రతి స్టూడెంట్. ఇది కట్ ఆఫ్. ఈ కట్ ఆఫ్ దాటిన ప్రతి స్టూడెంట్ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయటానికి ఎలిజిబుల్. మీరు అప్లై చేసుకోవచ్చు. రేపు 23rd నుంచి, ఏప్రిల్ 23rd నుంచి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. మరి జస్ట్ దీనికి బార్డర్లో వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మనకి ఏదైనా ఆల్టర్నేట్ ఎగ్జామ్ చూసుకోవటం, నెక్స్ట్ ఇంకేదన్నా అంటే అడ్వాన్స్ ఒకటి రాయటంతో పాటు ఆల్టర్నేట్ కూడా చూసుకొని ఎగ్జామ్స్ విట్, ఎస్ఆర్ఎం, బిట్సాట్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఇందులో క్వాలిఫై కాని వాళ్ళు అందులో క్వాలిఫై అవుతారా అనే డౌట్ తెచ్చుకోకుండా ఎప్పుడు మన మీద మనం నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి అయితే కట్ ఆఫ్కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకొక వీడియోలో మళ్ళీ డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ.